హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింధు యూఎస్ఏ కబుర్లు. ఈరోజు నేను మా హస్బెండ్ 41 డేస్ అయ్యప్ప మాల వేసుకొని దీక్ష చేశారు గైస్. సో ఆ విశేషాలు మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. ఓకే, సో ఈ 41 డేస్లో నేను క్యాజువల్గా మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కాల్ చేసినప్పుడు ఇలా మా హస్బెండ్ మాల వేసుకున్నారని చెప్పినుండే. దెన్ వాళ్ళందరి రియాక్షన్ ఇస్ లైక్, అవునా యూఎస్ఏలో కూడా మాల వేసుకుంటారా, అసలు ఎలా పాసిబుల్ అవుద్ది, ఇండియాలో లాగానే చేస్తారా, అసలు ఏం నియమాలు పాటిస్తారు, ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియక ముందు ఈ క్వశ్చన్ మార్క్స్ అన్ని నాకు ఉండే. బట్ ఇప్పుడు నేను పక్క నుండి ప్రాసెస్ అంతా చూశాను. ఇన్ఫ్యాక్ట్ నేను పార్టిసిపేట్ కూడా చేశాను పూజలోను మాలలోను మా హస్బెండ్తో. సో ఈ విశేషాలన్నీ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానన్నమాట. ఎస్, యుఎస్ఏలో కూడా మాల వేసుకుంటారు. ఈ 41 డేస్ దీక్ష కూడా చేస్తారు. మా హస్బెండ్ కూడా వేసుకున్నారు. తను ఈసారి 5th టైం అనమాట వేసుకోవడం. ఆల్రెడీ 4 ఇయర్స్ వేసుకున్నారు యుఎస్ఏలో. సో సేమ్ ఇండియాలో లాగానే అన్ని రూల్స్ ఫాలో అవుతారు. ఆనియన్, అల్లం వెల్లుల్లి ఇవేమీ తినరు. అయ్యప్ప మాల డ్రెస్, బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు ఈ 41 డేస్. అండ్ ఆల్సో టోటలీ వెజిటేరియన్. బయట ఎక్కడ తినరు, ఇంట్లోనే తింటారు. ఆ ఇంట్లో కూడా నిష్టగా నియమంగా ఇప్పుడు నేను వంట చేస్తేనే తను తినేవాడు, లేదంటే తను వండుకొని తినేవాడు అనమాట. అలా స్వామిలందరూ నియమాలు పాటిస్తారు ఇక్కడ. ఈ సేమ్ నియమాలు నేను అండ్ ఆల్సో ఇండియాలో ఉన్న మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ 41 డేస్ పాటించారనమాట. ఇంకా ఇక్కడ పడి పూజలు జరుగుతుంటాయి, భిక్షలు కూడా పెడుతుంటారు. మాల వేయడానికి, ఇరుముడి తీయడానికి కూడా ఇక్కడ గురుస్వాములు ఉంటారు, వాళ్ళతో చేయించుకుంటారనమాట. అంతా అయిపోయాక కుదిరిన వాళ్ళు ఇండియా వెళ్ళి శబరిమలకి వెళ్తారనమాట. కుదిరిన వాళ్ళు ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉంటాయి, వాటిలో ఇరుముడి తీసేస్తారు. సో ఇక్కడ మా హస్బెండ్ స్వామి డైలీ మార్నింగ్ 5కి లేచి పూజ చేసుకునేవాళ్ళు. తనతో పాటు నేను కూడా లేచి పూజలో కూర్చునేదాన్ని. దెన్ మళ్ళీ అరౌండ్ ఈవినింగ్ 5:30 కల్లా ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకునే వాళ్ళం. మోస్ట్లీ ఇవే టైమింగ్స్ ఫాలో అయ్యేవాళ్ళు. ఎప్పుడైనా తనకి ఆఫీస్ వర్క్ అలా ఉంటే ఈవినింగ్ పూజ కొంచెం లేట్ అయ్యేదన్నమాట. అండ్ ఆల్సో మేము ఒకరోజు ఇలా భిక్ష కూడా పెట్టాము, మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఒక 20 మెంబర్స్కి అలా కుక్ చేసాము. మోస్ట్లీ నా హస్బెండ్ స్వామి చేశారు, తనే చేసి పెట్టాలని ఉండే అందరికీ తన చేతులతో. సో ఎవ్రీ ఇయర్ చేసేవాళ్ళంట ఇలాగే, బట్ ఈసారి నేను కూడా హెల్ప్ చేశాను. ఇంకా ఇక్కడ ఒకరోజు ఒక స్వామి వాళ్ళ ఇంట్లో పడి పూజకు కూడా అటెండ్ అయ్యాము. చాలా బాగా అనిపించింది. ఇండియాలో లాగే పూజలు, భజనలు, అభిషేకం చక్కగా చేశారు. చాలా మంచిగా అనిపించింది ఆ రోజు నాకైతే. సో ఇలా 41 డేస్ దీక్ష ఇండియాలో అయితే ఏదైనా టెంపుల్ ఆర్ ఏదైనా ప్లేస్ చూసుకొని స్వాములందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అక్కడే పూజ చేసుకొని 41 డేస్ దీక్ష కంప్లీట్ చేస్తారు. బట్ ఇక్కడ ఆ ఫెసిలిటీ పాసిబిలిటీ ఉండదన్నమాట. అందుకని చెప్పి ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటారు పూజ. అండ్ ఆల్సో నేను చూసినంత వరకు అయితే ఆల్మోస్ట్ అన్ని రూల్స్ ఫాలో అవుతారు. ఎక్సెప్ట్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా హస్బెండ్ కూడా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా నియర్ బై ప్లేసెస్ వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోకపోతుండే, అది కార్లో వెళ్ళినప్పుడు. కానీ గ్రాసరీ షాప్ ఇలా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెప్పులు వేసుకునేవాడు. ఎందుకంటే ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది గైస్. అది ఇంపాసిబుల్ చెప్పులు లేకుండా తిరగడం ఇక్కడ. సో అదొక్కటే, మిగతా అన్నీ అయితే ఫాలో అవుతారు. అండ్ ఆల్సో ఈ 41 డేస్ మేము ఎక్కడికి వెళ్ళకుండా, ఏ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళకుండా ఇంట్లోనే దీక్ష కంప్లీట్ చేసాము. సో ద లాస్ట్ డే 41 డే రోజు ఇరుముడి తీయడానికి మేము హూస్టన్ వెళ్ళాము. యాక్చువల్లీ లాస్ట్ 4 ఇయర్స్ మా హస్బెండ్ మేరీల్యాండ్లో ఇరుముడి తీశారంట. అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఈసారి వేరే స్వాములు హూస్టన్లో కూడా మీనాక్షమ్మ టెంపుల్లో ఇరుముడి తీస్తారు, ఆ ఫెసిలిటీ ఉంది అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో వేరే స్వాములు కూడా వచ్చారు. అంటే డిఫరెంట్ డేట్స్లో ఇరుముడి అయ్యప్పమాల స్టార్ట్ చేస్తారు కదా. సో ఆ డే రోజు కూడా చాలామంది స్వాములు వచ్చారు. వేరే డేస్లో కూడా స్వాములు చాలామంది వస్తున్నారంట హూస్టన్కి. సో అలా అక్కడ ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఈ టెంపుల్లో. వాళ్ళు చెప్పారని మేము రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాము.
ఆ రోజు వెళ్ళాము. ముందు రోజే మనకి డీటెయిల్స్ అన్నీ చెప్తారు ఏమేమి సామాన్లు తెచ్చుకోవాలని చెప్పి. సో మేము బటర్ తీసుకొచ్చి ఫ్రెష్ నెయ్యి కూడా తయారు చేసుకొని వెళ్ళాము. ఇంకా ఇరుముడి బియ్యము, అందులో కాయిన్స్, కొబ్బరికాయ, ఇంకా మిగతా సామాన్లన్నీ తీసుకొని వెళ్ళాము ఇరుముడికి కావాల్సినవి. ఇరుముడికి వెళ్ళే రోజు మేము మార్నింగ్ 5 కల్లా అక్కడ ఉండాలని చెప్పారనమాట. సో ఇక్కడ 3 అవర్స్ జర్నీ ఉంటుంది ఆస్టిన్ నుండి హూస్టన్కి. అందుకని మేము నైటే ఇంట్లో పూజ చేసుకొని 1 కల్లా స్టార్ట్ అయ్యాము. 4కి అలా రీచ్ అయ్యాము టెంపుల్కి. క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే హేమంత ఋతౌ అస్యాం అయ్యప్పో స్వామియే అయ్యప్ప 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 శరణమయ్యప్ప భూమి ప్రపంచడే అయ్యప్ప సో 5:30కి అలా పూజ స్టార్ట్ అయింది. మేము అక్కడికి వెళ్ళాక ఆల్మోస్ట్ 12:30 అయింది ఇరుముడి ప్రాసెస్ అంతా అయ్యేసరికి. స్వాములందరూ ఇరుముడి ఎత్తాక ఇలా టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత 18 స్టెప్స్ ఎక్కి స్వామివారిని దర్శించుకొని ఇరుముడి అక్కడ సబ్మిట్ చేశారు. ఈలోపు మిగతా భక్తులంతా అక్కడ కూర్చొని స్వామివారి ముందు భజనలు చేశారు. అసలు చాలా మంచి వైబ్స్ వచ్చాయి. సో అలా పూజ ప్రాసెస్ అంతా అయిపోయాక అక్కడే 1:00కి అలా ఫుడ్ పెట్టారు. అలా ఫుడ్ తినేసి మేము రిటర్న్ అయిపోయామన్నమాట. దెన్ నెక్స్ట్ 42nd డే. ఆ రోజు మా హస్బెండ్ ఫస్ట్ టైం ఆస్టిన్లో వేసుకున్నారు మాల. ఫస్ట్ డే రోజు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, దాంట్లో అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో అక్కడ మాల వేసుకున్నారు. సో మేము 42nd డే రోజు ఆ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ స్వామివారిని దర్శించుకొని మాకు ఇచ్చిన ఇరుముడి బియ్యం ఇంట్లో వండుకొని ఆ రోజు లంచ్ చేసేసాము. అదంతా అయిపోయాక ఇంకా మా దీక్ష కంప్లీటెడ్ అనమాట. సో ఇవండి మా 41 డేస్ దీక్ష కబుర్లు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్. అంతవరకు టాటా, బాయ్ బాయ్.